హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ స్మైలీ ఎంటర్టైన్మెంట్స్. సో నేను ఈరోజు మీకు టొమాటో పచ్చడి ఎలా చేయాలన్నది చూపిస్తాను. నేను మా మదర్ ఇద్దరం కలిసి చేస్తాము. మీకు ఎలా చేయాలన్నది చూపిస్తాను. హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. టమాటాలు, కారం, ఉప్పు, పసుపు, మెంతిపిండి, మిరపకాయలు, ఆవాలు, ఆయిల్, ఇంగువ. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో కొద్దిగా శాంపిల్ మాత్రం చూపించానండి పదార్థాలన్నీ. మీరు ఒక 2 కేజీలు పచ్చడి అట్లా చేసుకున్నట్లయితే దానికి సరిపడా ఉప్పు, దానికి సరిపడా కారం, అన్ని పసుపు అన్నీ వేసుకోవాలండి. కారం మాత్రం మీరు తినేదాన్ని బట్టి, మేమంటే చప్పగా తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు మీకు సరిపడా కారం అవి వేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు మనం టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేసుకుందామండి. చూడండి, ఎర్ర టొమాటాలు. సో మనం ఈ టొమాటాలని ఫస్ట్ ముక్కలుగా ఇలా చేసుకోవాలి, తరిగి పెట్టుకోవాలి. అన్ని టొమాటాలని ఇలా తరిగి పెట్టాలి. సో ఫ్రెండ్స్, మనం ఇలా ముక్కలన్నీ తరిగేసుకున్నాము. సో మనం ఇప్పుడు ఈ ముక్కలన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అన్ని ముక్కలు మెల్లమెల్లగా, అంటే ఇంత క్వాంటిటీ మనకి మిక్సీలో రాదు కాబట్టి మొత్తం ముక్కలన్నీ కొంచెం అలా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మీకు మిగతా ప్రాసెస్ అనేది చెప్తాను. సో చూసేసారు కదండి, మనం ఇలా టొమాటో ముక్కలన్నీ ఇలా ముక్కలుగా చేసేసుకున్నాము. ఇప్పుడు మనం అదంతా మిక్సీ పట్టేస్తాము. టొమాటో పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇష్టమైనది పచ్చడి అంటే టొమాటో పచ్చడే. సో నాకైతే టొమాటో పచ్చడి బాగా ఇష్టము. అందులోనూ మా అమ్మ చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. అందుకే నేను మీకు అది ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఆ టొమాటోది మనం ఆ ముక్కలన్నీ మిక్సీ పట్టేలోపు మనం స్టవ్ మీద ఇలా బాండి పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఇలా దాన్ని వేడి చేసుకుంటూ ఉండాలి. సో నూనె వేడయ్యేలోపు మనం ఆ మిక్సీ పట్టింది అందులో వేయాలి. సో మనం ముక్కలు ఇలా మిక్సీలో వేసేసుకున్నాము. చూడండి, ముక్కలు ఇలా మిక్సీలో వేసేసుకున్నాము. చూడండి, సో చూడండి, ఇలా మనం మొత్తం జ్యూస్ అంతా ముక్కలన్నీ ఉన్నవి జ్యూస్ లాగా చేసుకున్నాక అదంతా ఇలా బాండీలో వేసుకొని మనం ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. సో మనం ఇలా దాన్ని కలుపుతూ బాగా అదంతా దగ్గరకు వచ్చే వరకు అలా ఉడికించాలి మనము. సో చూడండి, టైం పడుతుంది ఫ్రెండ్స్. టొమాటో పచ్చడి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. అదంతా దగ్గరకు వచ్చి మొత్తం ఉడికే వరకు టైం పడుతుంది. సో ప్లీజ్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టకపోతే ఏమవుతుందంటే అది ఉడికేటప్పుడు బుడుక్ బుడుక్ అని పైన బబుల్స్ లాగా వస్తాయి. సో అలా రాకుండా మనము స్టవ్ అనేది ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. సో అప్పుడు మీకు పైకి ఇలా చిందది ఇట్లా టొమాటో పచ్చడి అనేది. కారం తినేవాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగానే.
అంటే మీకు మళ్ళీ తర్వాత మొత్తం చిక్కగా అయినాక దానిలో కలవదు అని మీరు అనుకుంటే గనక కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలండి. ఇంకా చాలా చిక్కబడాలి. సో అలా ఉడుకుతూ ఉంటుంది, మధ్య మధ్యలో మనం అలా కలుపుతూ ఉండాలి. మనకి టొమాటో పచ్చడి ఈ రకంగానే కాదు ఇంకో రకంగా కూడా చేయొచ్చు. మీకైతే ఇది ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను. అప్పుడే కాదు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి, ఇందాకటి కన్నా ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది. సో ఇంకా బాగా దగ్గర రావాలి. మనం ఈలోపు ఏం చేయాలంటే దానిలో మనము ఉప్పు కారము యాడ్ చేసుకోవాలి. సో క్వాంటిటీ మీరు ఎంత చేసుకుంటారో దానికి తగ్గట్టు ఉప్పు కారము మీరు చూసుకొని మీరు యాడ్ చేసుకోవాలి. మా అమ్మ నా కోసం చేస్తుంది కాబట్టి నేను ఎక్కువ కారం వేసుకోను. సో మరి మీరు ఈ వీడియోలో చూసి అంతే కారం అని అనుకోకండి, అందుకే చెప్తున్నాను. మీరు ఎంత కారం తింటారో దాని తగ్గట్టు ఆ లెవెల్గా వేసేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతి పిండి వేసుకోవాలి. పసుపు తర్వాత కొంచెం మెంతి పిండి వేసేసుకోవాలి. వేసేసుకొని నీట్గా అలా కలుపుకోవాలి. టమాటో పచ్చడి అనగానే అందరికీ నోరు ఊరిపోతుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. సో చూడండి, మనం ఇదంతా వేసేసుకున్నాం కదా, మధ్యలో మనకి అన్ని ఉప్పు కారము పసుపు మెంతిపిండి వేసుకున్నాక మనం ఇలా టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మనం బాండి పై వరకు పెడితే అది మరిగి చిక్కగా అయ్యి మనకి ఎంత కింద వరకు వచ్చిందో చూడండి. ఇంకా బాగా అవ్వాలి. సో మనం అన్ని కాయలు తీసుకుంటేనే మనకి ఇంత కొంచెం పచ్చడి అయింది. మనకి ఇంకా చాలా రోజులు కావాలంటే ఇంకెన్ని కాయలు పెట్టాలో మీరే ఊహించండి. ఇంకా సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు టొమాటో పచ్చడి దగ్గరకు వచ్చేసింది, రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన దాన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక తర్వాత పచ్చడి మనం ఇలా దగ్గరకు వచ్చే వరకు ఎందుకు ఉంచుకుంటామంటే, మామూలుగా మనం జ్యూస్ ఉన్నప్పుడే తీసేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదన్నమాట, పాడైపోతుంది. సో అందుకు మొత్తం ఇట్లా దగ్గరగా మెత్తగా వచ్చే వరకు ఉంచుకోవాలి. మనం అయిపోయింది కదా, ఇందాక మీకు ఏం చెప్పాను, ఇది పచ్చడి అయిపోయినాక పక్కన తీసి పెట్టాక మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఒక చిన్న బాండి తీసుకొని దానిలో కొంచెం నూనె బాగా పోయాలి. ఇలా 3-4 గరిటెలు నూనె పోసుకోవాలి. సో అది పక్కన పెట్టేసుకున్నాక మనం ఇలా పక్కన ఇంకో చిన్న బాండి పెట్టేసుకొని దానిలో బాగా ఒక 2 నుంచి 3 గరిటెల వరకు నూనె వేసేసుకొని దానిలో ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు కొంచెం మన చేతిలో మరీ గుప్పెడంతా కాకుండా గుప్పట్లో కొంచెం ఒక 3/4 వంతు వేసేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఆవాలు చిటపటమని ఇట్లా సౌండ్ వస్తుంది కదా, వచ్చినప్పుడు మనం ఇంగువ కూడా వేసేసుకోవాలి. దానికి సరిపడంత వేసేసుకోవాలి ఇంగువ కూడా. పచ్చడికి కాబట్టి మనకి ఇంగువ బాగా పడుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంగువ వేగుతున్నప్పుడు మనకి స్మెల్ వస్తుందండి. సో అప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి. చూడండి స్మెల్ ఎంత బాగుంటుందో. మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకున్నప్పుడు మీకు కూడా ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. సో మనం ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఆఫ్ చేశాక కొంచెం అది చల్లారే వరకు మనం అలా పక్కకు పెట్టేసుకోవాలి.
సో ఇది చల్లారవగానే మనం ఏం చేయాలంటే ఇది ఇందులో కలిపేసుకొని దాన్ని బాగా మొత్తం అంతా దగ్గరగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. చూపిస్తాను అది కూడా మీకు. సో మనం ఇలా పక్కన పెట్టేసుకున్నది ఇందులో కలిపేసుకున్నాము. చూడండి లాస్ట్ కి అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది కదా. సో చూడండి ఇలా చక్కగా ఇలా రావాలండి, చిక్కగా అయిపోయింది. కలిపేసుకున్నాం కదా, ఎంత బాగుందో చూడండి. నోరూరించే వేడి టమాటా పచ్చడి రెడీ. సో టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా బాగుంది. సో మీరు కూడా ఈ చేసే విధానం అంతా మేము చూపించేసాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేసి ఎలా ఉందో చెప్పేసేయండి నెక్స్ట్ వీడియోకి. సో ఫ్రెండ్స్, టమాటో పచ్చడి ఎలా చేశారో చూపించేశాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.